కురుకొండ గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. తిరుపతి జిల్లా ఓజిలి మండలం కురుకొండలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం సీసీ రోడ్డు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణం కురుకొండ నుంచే ప్రారంభమైందని, ఈ గ్రామానికి మరింత అభివృద్ధి తీసుకురావడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అవన్నీ కూడా చేసుకుంటున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రచారం అప్పుడు చెప్పారు, పేదవాళ్ళకి అండగా నిలబడతాను, రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం లేకుండా నేను కష్టపడతానని పదే పదే చెప్తూ ఉంటారు. అదే ప్రణాళికలు వేసుకొని ఆయన ముందుకెళ్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మనకు సూపర్ 6 లో చెప్పినట్టు అన్ని అంశాలు కూడా మనకు పూర్తి చేయడం జరిగింది. దాంట్లో పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రైతన్నలకు ఇవ్వాల్సిన 20,000 కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేసి అవి ఒక్కటే కాకుండా ఆయన చెప్పనివి కూడా ఏవైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారో యువతకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నారు. అన్ని రంగాల్లో రైతులు కావచ్చు, యువత కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అలాగే పెద్దవాళ్ళు, అవ్వతాతలు కావచ్చు, అందరికీ కూడా అనుగుణంగా ఈ రోజు స్కీమ్లన్నీ కూడా ఏవైతే పెట్టారో చెప్పినవి చెప్పనివి అన్ని కూడా పూర్తి చేసి ఒక రోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేయమని మనకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ దాని ప్రకారంగానే మనం వెళ్తున్నాం. ఇంకా కూడా ఈరోజు అంకయ్య గారు కొన్ని సాగర్మల్ రోడ్డు వెళ్తూ ఉంటే జనాలు ఇబ్బంది పడుతున్నారు, దానికి సర్వీస్ రోడ్ అడగడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని ఫార్వర్డ్ చేసి తప్పకుండా దాని సంగతి చూస్తాను. అలాగే కొన్ని అభివృద్ధి సమస్యలు కూడా కురుకొండ గ్రామం గురించి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేను టేకప్ చేసి సంబంధిత అధికారులకు కూడా ఇచ్చి మినిస్టర్లతో మాట్లాడి వీలైనంత తొందరగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే విజయ్ నాయుడు గారు పదే పదే నేను ఎప్పుడు కనిపించినా కూడా మా ఓజిలి మండల ప్రజలకి తప్పకుండా పనిచేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన సమస్యలు నా దగ్గరికి తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా దాన్ని గుర్తు పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలి. అందరూ కూడా సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏ నాయకుడు ఆధారంలో జరుగుతా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతిపక్ష నాయకుడు ఈరోజు కూడా మార్పు లేదు ఆయనలో. మేము వస్తే మా మీద కేసు పెట్టించిన వాళ్ళందరి మీద రఫా ఆడిపిస్తాం. పోలీసు వాళ్ళు ఎక్కడ 6-7 సముద్రాల పై అవతలు ఉన్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి శిక్షిస్తాం, అంతకంతకు తీర్చుకుంటామని చెప్పి నేను మాటలు అంటున్నాడే కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం లేదు, ఫలాని స్కీమ్ ఆయన అమలుపరచడం లేదు. అభివృద్ధి పనుల్లో కురుకొండ చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళు నిజంగానే ఎంత అప్రిషియేట్ చేస్తున్నారంటే, ఎంత పొగుడుతున్నారంటే అదంతా కూడా మన ఎమ్మెల్యే గారికి, మన అన్న ఇన్ఛార్జి సుబ్బణన్న గారికి మరి చెల్లుతుందనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఇంకా ఎంతోమంది మినిస్టర్లు వచ్చారు, ఎంతోమంది ఎంపీలు కూడా వచ్చారు. అయితే మన